ఏపీ ఉపాధ్యాయుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధానాలతో అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థను ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటుంది. మంగళగిరిలోని తేజ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యాయులు సమస్యలపై విస్తృత చర్చలు జరిగాయి. ఉపాధ్యాయులకి గతంలో అనుమతించబడిన సెలవులపై జాప్యం సమస్యను ప్రస్తావించారు. ప్రభుత్వం త్వరలో ఈ సమస్యకు పరిష్కారం అందించేందుకు చర్యలు చేపడుతుందని చెప్పారు. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఐఆర్ జారీలో జాప్యం సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరించనుందని వివరించారు. అలాగే 12వ పే రివిజన్ కమిషన్ పై పిచ్చి దృష్టితో పనిచేయడం ద్వారా ఉపాధ్యాయులు ఆకాంక్షలను తీర్చే ప్రయత్నం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది. ముఖ్యంగా పిఆర్సీ అనుమతులు, జీతాలు, సెలవులు, సవరణలు వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తుంది. త్వరలోనే సమస్యల పరిష్కారంపై వివరణాత్మక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశానికి నోబెల్ టీచర్స్ అసోసియేషన్ కు చెందిన ప్రముఖ నాయకులు సుభాష్ చంద్ర, బి హైమారావు, ఎన్ వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. వారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంతో నేరుగా చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఐఆర్ మరియు పిఆర్సీ వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని రామకృష్ణ తెలిపారు. ఉపాధ్యాయులు సమస్యలపై ప్రభుత్వం త్వరగా చర్యలు చేపడుతుంది. అందుకు సంబంధించి త్వరలోనే తాజా నిర్ణయాలు వెలువడతాయని రామకృష్ణ చెప్పారు. అలాగే విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంపై గత ప్రభుత్వ విధానాలు విద్యా వ్యవస్థకు ప్రతికూలమైన ప్రభావాన్ని చూపాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగంలో సూక్ష్మ మార్పులతో దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ సమావేశం ఉపాధ్యాయులకు తగిన భరోసా ఇచ్చింది. ఐఆర్, పిఆర్సీ, సెలవుల వంటి సమస్యలు పరిష్కార దిశగా ఉన్నాయని తెలిసి ఉపాధ్యాయ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడమే మన ముఖ్య ఉద్దేశమని రామకృష్ణ గారు స్పష్టం చేశారు. అలాగే తర్వాతి దశలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రకటించే తేదీకి వేచి చూడాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సమావేశానికి సంబంధించిన సిఫారసులను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. ఉపాధ్యాయ సంఘాలకు ఇది పునరుత్తేజాన్ని ఇచ్చిన కీలక సమావేశంగా నిలిచింది.